గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఎంపీటీసీ డేగ బాపు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం వేంపల్లి గ్రామంలో ఎంపీటీసీ డేగ బాపు ఆధ్వర్యంలో సామూహిక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 15 సంవత్సరాల నిండిన యువత నుండి 60 ఏళ్ల పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన యువకులు 7 టీములుగా ఉత్సాహంగా పాల్గొనగా డేగ సాయి టీం వర్సెస్ నర్ల నరేష్ టీం అనగా డేగ సాయి టీం గెలిచింది. దిలీప్ టీం వర్సెస్ వరుణ్ టీం ఆడగా వరుణ్ టీం గెలిచింది. తిరుపతి టీం వర్సెస్ ప్రకాష్ టీం ఆడగా ప్రకాష్ టీం గెలిచింది. సోమవారం మంగళవారం 2 రోజుల పాటు సెమీఫైనల్స్ నిర్వహించిన తర్వాత ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ డేగ బాపు మాట్లాడుతూ నాడు చెరగోల అనే ఆటతో మొదలై నేటి వరకు ప్రతి ఏడాది క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 16 సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కులమతాలకి అతీతంగా క్రీడలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ టోర్నమెంట్ లో తన కొడుకుతో తాను క్రికెట్ ఆడడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడలతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. ఆటల్లో గెలుపోటములని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో గెలిచిన జట్లకి ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,000 నగదు బహుమతులతో పాటు షీల్డుల్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యం, తులుసులు నగేష్, సృజన్, శ్రీనివాస్, ఆర్గనైజర్స్ వరుణ్, మహేందర్, డేగసాయి, వెంకటేష్, సురేష్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మా వేంపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్స్. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే మా విలేజ్ లో గత 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ కలిసి సామూహికంగా అంటే మిక్సింగ్గా అంతా కలిసి డ్రా సిస్టంలో తీసుకొని బ్యాచ్లుగా టీములుగా ఇట్లా 8 టీములుగా డివైడ్ అయ్యి ఈ ప్రస్తుతానికి 8 టీములుగా డివైడ్ అయ్యి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కులానికి, మతానికి, వయస్సుకు, పార్టీలకు సంబంధం లేకుండా ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ వివిధ గ్రామాల నుంచి వివిధ దేశాలను వివిధ రాష్ట్రాలలో చదువుకునే వాళ్ళు ప్లస్ మన హైదరాబాద్లో కానీ చదువుకునే వాళ్ళు అందరూ ఈరోజు పండుగను దృష్టిలో పెట్టుకొని అందరూ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరినీ మనము ఒక్కొక్కరిని కలవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందరూ ఒక్క కాడ కలవాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి స్పెషల్ గా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఏంటంటే ఉత్సాహంగా వ్యక్తిగత భావాలకు పోకుండా సంతోషంగా అన్ని విధాల అందరూ ఆడుకొని అందరు కలిసి ఒక విలేజ్ లో ఒక కుమ్మటిగా అంటే ఒక మూకుమ్మటిగా అందరు కలిసి ఉన్నాము, మేము అందరం కలిసే ఉంటాము ఇలా అనే ఉద్దేశము అందరికీ తెలియడం కోసమే ఇలా సామూహికంగా పెట్టడం జరుగుతుంది. దీనికి గత 10 సంవత్సరాల నుంచి 8-10 సంవత్సరాల నుంచి మొత్తము ఆర్గనైజింగ్ అంటే క్యాష్ ప్రైజ్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ అన్ని డేగబాబు ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతోనే ఇది చేయడం జరుగుతుంది. అదే విధంగా దీని ఫైనల్ మాత్రం 26 రోజు ఉంటుంది. మిగతా రోజులలో సెమీఫైనల్ దాకా ఆడడం ఉంటుంది. వేంపల్లిలో గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి కూడా వేంపల్లి ప్రీమియర్ లీగ్ అనే టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేంపల్లి గ్రామం సంబంధించిన యువకులు కానీ ప్రతి ఒక్క క్రీడాకారులు ఎట్లా అంటే కొంతమంది బయట వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళు, కొంతమంది చదువుకునే వాళ్ళు, చాలా మంది బయట వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు పండుగ ఇంటికి వస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఉండాలి, కమ్యూనికేషన్ పెరగాలి, మన ఊళ్ళో యూనిటీ ఉండాలి. అరే పలానా వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి నాకు తెలుసు చిన్న నుంచి పెద్ద వరకు, సపోజ్ 10 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా కూడా అర్హులు ఆడి. కాకపోతే ఓన్లీ వేంపల్లి గ్రామస్తులు మాత్రమే అర్హులు. ఇది ఎందుకు అంటే మా మధ్యమే కమ్యూనికేషన్ పెంచుకొని యూనిటీ పెంచుకొని మేమందరం ఒక్కటే, మేమందరం కలిసి ఉన్నామని చెప్పడానికి పార్టీలకు అతీతంగా కులమతాలకు ఎటువంటి తావు లేకుండా అందరం కలిసి చేసుకునే టోర్నమెంట్ ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ డేగ బాబు గారు తన సొంత ఖర్చులతో చేయడం జరుగుతుంది. దానికి మా అందరి తరపున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ జరుగుతుంది అంటే దానికి మా విలేజర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా ఏదో పర్సనల్ గా తీసుకోకుండా మ్యాచ్ వరకు ఏదైనా కూడా మనం మ్యాచ్ ఆడేటప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి విభేదాలు వస్తూనే ఉంటాయి. వాటిని లైట్ గా తీసుకొని మళ్ళీ ఎమ్మడే కలిసిపోవడం అలా చేయడం వల్లనే 12 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్ లో కూడా మేము ఎంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారంతో అంత జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరైనా సహకరిస్తున్నారు దీనికి ఆర్గనైజర్స్ కానీ ప్లేయర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.